శ్రీరామభక్తాయ హనుమతే నమః. హనుమచ్చరిత్ర. గరుడ గర్వభంగం. అనంతరము భగవానుడు గరుడుని పిలిచి, గరుడా, మన ఉద్యానవనములోనికి వానరమొకటి వచ్చినదట. దానిని తీసుకుని రమ్ము. ఒక్కడివే తీసుకుని రాగలవను ధైర్యమున్నచో ఏకాకివిగానే వెళ్ళుము. లేనిచో సేనను కూడా తీసుకుని వెళ్ళుము అనెను. దానితో గరుత్మంతుని మనస్సులో అనేక భావములు ఉదయించినవి. సామాన్య వానరమును పట్టి తీసుకుని రమ్మని నా ఎంతటి వానిని పంపుచు భగవానుడు సైన్యమును కూడా తీసుకుని వెళ్ళమనుచున్నాడే, ఇది నాకెంతటి అవమానకర విషయము. నేనా వానరమును చూర్ణము చేసెదను అనుకొని గరుత్మంతుడు ఒంటరిగానే ఉద్యానవనమునకు వెళ్ళెను. అక్కడ హనుమంతుడు పండ్లు తినుచు రామనామ జపమునందు తన్మయుడై ఉండెను. గరుత్మంతుడు అతనిని గద్దించి తీసుకుని వెళ్ళవలెనని ప్రయత్నించెను. కాని మారుతి కదలలేదు. దానితో గరుత్మంతుడు విరుచుకొని పడుసరికి బాలకులు చిన్న చిన్న పిట్టలతో ఆడుకొనున్నట్లుగా హనుమంతుడు అతనితో ఆడుకొనసాగెను. అయినను గరుత్మంతుడు అర్థము చేసుకొనలేకపోయెను. దానితో హనుమంతుడు అతనిని వాలముతో బంధించి నొక్కుటతో అతడు గిలగిలలాడుచు శ్రీకృష్ణ నామమును చెప్పి వారి ఆదేశానుసారమే తాను వచ్చితిననియు, శ్రీకృష్ణుడు సాక్షాత్తు నారాయణుడేననియు తెలియజేసి తనతో రమ్మనెను. అంత హనుమంతుడు అతనిని విడిచి, సోదరా, రామకృష్ణులలో భేదము లేకపోయినను ఇద్దరు ఒకటే అయినను నేను సీతాపతి అయిన శ్రీరామచంద్రుని దాసుడను. నా హృదయ పద్మములో సర్వదా సీతారాములే విరాజిల్లుచుందురు. నేను శ్రీకృష్ణుడి దగ్గరకెందుకు రావలెను అనుచు అతడు భగవల్లీలలకు సహకరించెను. ఇంకను గరుత్మంతుని అహంకారము దూరము కాలేదు. పట్టుబడకపోయినచో నేనితనిని బలాత్కారముగా తీసుకుని పోగలవాడిని అనుకొనుచు దురభిమానుడై మరలా హనుమంతునిపై దండెత్తెను. శ్రీకృష్ణ దూతయ్యని గౌరవించి హనుమంతుడు అతనిని తీవ్ర ప్రహారములకు గురికానీయకుండా నెమ్మదిగా పట్టుకుని సముద్రము వైపునకు విసరెను. సముద్రమందు పడుటతో గరుడునకు దిగ్భ్రమ కలిగినది. అతడక్కడే చాలాసేపు గిజగిజలాడుచుండిపోయెను. అంతా అతడు భగవంతుని స్మరించుటలో అతనికి ద్వారకా నగరము కనిపించినది. అటు పిమ్మట నాతడు శ్రీకృష్ణ భగవానుని చేరగలిగెను. సమాచారమంతయు విని భగవానుడు చిరునవ్వు నవ్వెను. గరుత్మంతుని యందు తాను మహావేగముతో ఎగరగలనను గర్వముండిపోయినది. తనతో సరిసమానముగా వాయుదేవుడు కూడా ఎగరలేడని అతడభిప్రాయపడుచుండెను. హనుమంతుడు నాకన్నా బలశాలియే కావచ్చును, కాని ఆకాశ విహారమందు మాత్రం అల్పుడే అనుకొనెను. గరుడా, ఈ పర్యాయము వెళ్ళి ఆ వానరునితో నీ ఇష్టదైవము శ్రీరామచంద్రుడు నిన్ను పిలుచుచున్నాడని చెప్పుము. త్వరగా వెళ్ళుము. అతనిని నీ వెంట తీసుకుని రావలెను సుమా. అతడీ పర్యాయము నిన్నేమీ అనడు సరికదా, అవశ్యము ఆదరించును అని శ్రీకృష్ణ భగవానుడు ఉపదేశింపగా, గరుడు వెళ్ళుటకు భయపడినను తన గమనశక్తి ప్రదర్శింపవలెనను యోచనతో పయనమాయెను. అంత కృష్ణ భగవానుడు సత్యభామాదేవిని పిలిచి, సఖీ, భక్తాగ్రగణ్యుడైన ఆంజనేయుడు వచ్చుచున్నాడు. మనమిప్పుడు సీతారాములము కావలెను. నీవు సీత రూపములో రావలెను అనుచు సుదర్శనుని పిలిచి, సుదర్శన, జాగ్రత్తగా కాపలా కాయుము. ద్వారకలోనికెవ్వరునూ ప్రవేశించరాదు అనెను. సుదర్శనుడు కాపలా కాయుచుండెను. సత్యభామాదేవి సర్వాలంకృతయై నిజ సౌందర్య గర్వమతయై వచ్చి కూర్చున్నది. శ్రీకృష్ణ భగవానుడు కోదండపాణియై రామభద్రుడుగా ఆసీనుడాయెను. ఈ పర్యాయము గరుత్మంతునకు హనుమంతుని సమీపముగా వెళ్ళుటకు ధైర్యము చాలలేదు. అతడు దూరమందే నిలిచి, ఆంజనేయ, శ్రీరామచంద్రులు నిన్ను శీఘ్రమే పిలుచుకుని రమ్మనినారు. నీవు నాతో రాలేవేని నా వీపుపై కూర్చున్నచో నిన్ను నా వెంట సునాయాసముగా తీసుకుని వెళ్ళగలను అనగా, హనుమంతుడు ఆనందముతో, ఎంతటి అదృష్టము! నా రామచంద్ర ప్రభువు నన్ను తీసుకుని రమ్మన్నారా, నీవు వెళ్ళుము, నేనిదే వచ్చుచున్నాను అనెను. ఏమిటితనిలా అనుచున్నాడు, నా వెనుక వచ్చుచో ఎంత ఆలస్యముగా వచ్చునో తెలియదు అనుకొనెనే గాని హనుమంతునితో ఏమనుటకును అతనికి ధైర్యము చాలక బయలుదేరెను. గరుత్మంతుడు కృష్ణ భగవానుని సమీపించి తన మహావేగమును ప్రదర్శింపవలెను అనుకొనెను. గరుడుని కన్నా చాలా ముందుగానే హనుమంతుడు ద్వారక చేరుకొనెను. హనుమంతుని దృష్టియందది ద్వారక కాదు, అయోధ్య. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.